స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాల్టి విచారణ పట్ల కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. కోర్టులో వినిపించాల్సిన వాదనలపై సీఎం రేవంత్ నిన్న లీగల్ ఎక్స్పర్ట్, పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాదనలు వినిపించాలని పార్టీ సీనియర్ నేత, సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీని రేవంత్ కోరారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ ని కట్టి తీరుతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. 2 అలైన్మెంట్లను పరిశీలిస్తున్నాం. ఈ నెల 22 నాటికి ఒకదానిని ఖరారు చేస్తాం. ఫస్ట్ అలైన్మెంట్ లో తుమ్మిడిహెట్టి మైలార్ 71.5 కిలోమీటర్లు గ్రావిట్ కెనాల్, 14 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా సుదిళ్లకు నీటి తరలింపు. సెకండ్ దానిలో పంపింగ్ స్టేషన్ తో ఎల్లంపల్లికి నేరుగా నీటిని తరలించే ప్లాన్ ఉందని తెలిపారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కప్ ఛాంపియన్షిప్ లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ ఉసముద్దీన్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంటర్నేషనల్ బాక్సర్ అర్జున అవార్డు గ్రహీత మహమ్మద్ తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన BFI కప్ ఛాంపియన్షిప్ లో 55 నుంచి 60 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరీలో పోటీ పడ్డాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. జిల్లాలో మొత్తం 31 జెడ్పీటీసీలు, 307 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మండలాల వారీగా రిజర్వేషన్లు ప్రకటించగా అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ప్రిలిమ్స్ సహా ప్రతి దశలో రేవంత్ ప్రభుత్వం తప్పులు చేసిందన్నారు. అడావిడిగా ఇచ్చిన నియామక పత్రాలతో అర్హత లేని 8 మంది నాన్ లోకల్స్ కు ఉద్యోగాలు వచ్చాయన్నారు. HCలో గ్రూప్ 1 పిటిషన్ విచారణ ముగియక ముందే మెయిన్స్ పేపర్లు డిస్పోజ్ కు కుట్ర జరుగుతుందని తెలిసిందన్నారు. కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కన్ఫర్మ్ అయిన ట్రైన్ టికెట్ డేస్ ను ఇకపై ఫీజు లేకుండా మార్చుకునేందుకు కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని, టికెట్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే కొత్త తేదీలో టికెట్ కన్ఫర్మేషన్ కు గ్యారంటీ ఇవ్వలేమన్నారు. మాజీ ప్రధాని HD దేవేగౌడ్ అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.